బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నీళ్ల రాజకీయాలు చేయడం మొదలు పెట్టగానే ఆ ఒత్తిడికి తలొగ్గి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయాలు చేయక తప్పలేదు. అయితే బనకచెర్ల పేరుతో నీళ్ల రాజకీయాలు చేసిన హరీష్ రావు ఈరోజు మాట్లాడిన మాటలు వింటే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ క్షణంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 73,600 క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు నీటి మట్టం 96 మీటర్లుంది. అది 93.5 మీటర్లున్నప్పుడే కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్ లాంచ్ చేసి రోజుకి 2 టీఎంసీలు తోడుకొని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నింపుకోవచ్చు. కానీ దాదాపు 20 నుంచి 30 రోజులుగా గోదావరి నీళ్లు మేడిగడ్డ బ్యారేజీ గుండా పారుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎదురుగా 73,600 క్యూసెక్కులు గోదావరి నీళ్లున్నాయి. పక్కనే కన్నెపల్లి పంప్ హౌస్ లో 11 భారీ పంపులున్నాయి, కరెంటు ఉంది. అయినా మోటార్ లాంచ్ చేసి నీళ్లు ఎందుకు తోడిపోయడం లేదు? పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి కృష్ణానది నీళ్లని కూడా వాడుకోకుండా దిగువకు వదిలేస్తున్నారు. కేసీఆర్ మీద అసూయ, ద్వేషంతోనే ఆయన కట్టిన ప్రాజెక్టులను పాడుపెడుతూ నీళ్లని వదిలేస్తున్నారు అని హరీష్ రావు ఆరోపించారు. అంటే తెలంగాణలో నీళ్లకి కరువు లేదని, కానీ రాజకీయ ద్వేషాలతోనూ ప్రాజెక్టులో లోపాల కారణంగానూ కృష్ణా గోదావరి నీళ్లను వాడుకోలేక సముద్రం పాలు చేస్తున్నారని స్పష్టమవుతోంది. బనకచెర్లని తీవ్రంగా వ్యతిరేకించిన హరీష్ రావే ఈ మాట చెప్పారు. అలా సముద్రం పాలవుతున్న నీటిని సీఎం చంద్రబాబు నాయుడు బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలించి వాడుకోవాలనుకుంటే హరీష్ రావే సైంధవుడిలా అడ్డుపడ్డాడు. దేనికంటే కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న ఆధిపత్య పోరులో తన ఉనికిని కాపాడుకోవడం కోసమే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వేరువేరు రాజకీయ కారణాలతో పోరాడుకుంటూ దానికి బనకచెర్లని బలిచేశాయి. కృష్ణా గోదావరి తెలంగాణలో పొంగి ప్రవహిస్తున్నప్పుడే వాడుకోలేకపోతున్నప్పుడు సముద్రంలో కలిసిపోతున్న నీళ్ల కోసం ఇంత నీచ రాజకీయాలు చేయడం అవసరమా?